ఇవాళకి ఒక అనౌన్స్మెంట్. ఇకపైన వచ్చిన వీడియోలో నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, అంటే ఈ కాలానికి మనుషులందరికీ వచ్చి ఓటమి అనేది రోజు కనపడుతూ ఉంది. లైక్ చదువుకునే పిల్లలైతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవటం కానీ, లైఫ్లో అయితే ఉద్యోగంలో ఫెయిల్ అవటం కానీ, లేకపోతే రిలేషన్షిప్లో ఫెయిల్ అవటం కానీ, ఇవన్నీ వచ్చి కామన్గా ఉంది. సో ఈ ఫెయిల్యూర్లన్నీ ఎదుర్కొనేదానికి మనకంత ధైర్యం కానీ, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేదానికి ఒక సొల్యూషన్ కానీ మనకి ఎప్పుడు దొరికింది లేదు. ఎవరో మనకి చెప్తే వీలవుద్ది. సో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా దీంట్లో నుంచి లైఫ్ లెసన్ వచ్చి నేర్చుకోబోతున్నాం. సో భగవద్గీతలో నుంచి మనం లైఫ్ లెసన్ చూద్దాము అని ఒక సిరీస్గా చేద్దాం అనుకుంటున్నా. లైక్ అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, అదేలాగా ఫెయిల్యూర్లో నుంచి సక్సెస్కి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఒక జెండర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి, ఏమైతే తినాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఎలా వర్క్ని డ్యూటీస్ ఒక ఫలితం లేకుండా ఆశించకుండా పనిచేయాలి అనేది ప్రతిదానికి ఒక సొల్యూషన్ లాగా గీతలో ఆ సొల్యూషన్స్ ఉన్నాయంట. ఇది మా నాన్న చెప్పాడు, మా అమ్మ కూడా చెప్పింది. సో నేను స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఓటమిలో ఉన్నా, నేను డిప్రెషన్లోనే ఉన్నా, నాకు ఒత్తిడి ఉన్నాయి. సో ఓకే, నేను ఆలోచించాను, ఇది నాకు జరుగుతుందంటే మీకు ఆబ్వియస్లీ మీకు జరగద్ది. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే వచ్చే ఇంకపైన వచ్చిన వీడియోస్ అంతా ఒక ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఎలా అంటే గీతలో నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ, లైఫ్కి కావాల్సిన గెలుపోవటమి ఎలా చూడాలని, దృష్టికోణం ఎలా మార్చాలని అన్నిట్లో ఒక సొల్యూషన్ బుక్ అంటే నేను ఈ బుక్ ఎంచుకున్నా. సో ఇకపైన వచ్చిన వీడియోస్ నాకు మీ సపోర్ట్, మీరు ఇంట్రెస్ట్ అన్నీ మీకు వచ్చి కమెంట్లో చూపించండి. ఈ వీడియో కనుక నేను పోస్ట్ చేసేటప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలోంచి మీకు మీరు ఏదైనా ఒక కమెంట్స్ కానీ ఏదో ఒకటి నాకు తెలిపిస్తే ఆ ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్తో నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఫెయిల్యూర్లోనే ఉన్నా, రైట్ నౌ ఫెయిల్యూర్ స్టేటస్లోనే ఉన్నా, ఇంకా సక్సెస్ స్టేటస్కే రాలే. సో స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్, స్టిల్ ఐఎమ్ ఇన్ డిప్రెషన్, స్టిల్ ఐఎమ్ ఇన్ అవుట్ ఆఫ్ ఫోకస్. సో ఇవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని డిసైడ్ అయ్యాను. ఆ డెసిషన్ నేను ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి ఒక కన్సిస్టెంట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను దీని మీద ఒక టాపిక్ వచ్చి మీ ముందు వచ్చి మాట్లాడి ఒక స్టోరీ మూలంగా మీకు అండర్స్టాండ్ చేసేటట్టుగా, లైక్ నరేటింగ్ ఎ స్టోరీ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ భగవద్గీత సేస్ అండ్ హౌ వీ హ్యావ్ టు రియాక్ట్ టు దట్ అని, ఎలా మనం తీసుకోవాలని. ఇక్కడ వచ్చి ఒక టీచర్, ఒక గురువు వచ్చి మనకి గైడ్ చేస్తున్నట్టు నేను అది తీసుకుంటున్నా. నేను ఆ బుక్ నేను అలానే చూస్తున్నా. నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆ బుక్ మీద. నాకు చాలా కొన్ని నాలెడ్జెస్ దాంట్లో నుంచి నాకు వచ్చున్నాయి కాబట్టి నేను చదువున్నాను, కొద్ది చదువున్నా. సో నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అన్నీ వచ్చున్నాయి. సో ఇకపైన వచ్చిన వీడియోస్ మీ సపోర్ట్ కనుక దీంట్లో లైక్స్ మూలంగా లేకపోతే కమెంట్స్ మూలంగా మాకు తెలిస్తే నేను హ్యాపీగా ఉంటా. నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఈ వీడియోస్ నేను ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు అని. ఓకే, దీంట్లో అన్ని సొల్యూషన్స్ ఉందని చెప్పి మా అమ్మ చెప్పారు, మా నాన్న చెప్పారు. నేను ప్రయత్నిస్తాను, మీకు చేర్చేదానికి ప్రయత్నిస్తాను. ఒకటి కూడా వదలకుండా లైన్గా చదివచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ మనకు కావాల్సింది, ఈ పరిస్థితి కావాల్సింది అక్కడక్కడ ఉండద్దు. అవి మీకు ఖచ్చితంగా నేను ఇంపార్టెంట్గా చెప్తాను. మీకు కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి, మీరు లైక్ చేయండి. బట్ నాకు ఎడిటింగ్ తెలీదు, ఎడిటింగ్ స్కిల్స్ లేవు నాకు. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఒకరు అడిగారు, బ్రో వీడియోస్ బాగున్నాయి కానీ ఎడిటింగ్ ఏమీ లేదు అన్నారు. ఎస్, ఎడిటింగ్ నాకు రాదు. ఎడిటింగ్కి హైర్ చేసుకునేంత లేదు.
సో నేను నేర్చుకుంటున్నా, నేను ఇది ఫస్ట్ టైం రావటం, ఇది ఈ సోషల్ మీడియా అనేది నాకు కూడా ఫస్ట్ టైమే, నాకు అంత అలవాట్లేదు. ఎడిటింగ్ నేను నేర్చుకుంటున్నా, ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తాను, బెస్ట్ అవుట్కమ్ ఇచ్చేటట్టు నేను ప్రయత్నిస్తాను. సో ఇంతటితో ఈ వీడియో కట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో మీకు ఒక స్టోరీతో పాటు వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.